హలో హాయ్ ఫ్రెండ్స్, మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్తే. ఉజ్వలా శక్తి ఫౌండేషన్ నుంచి వివేకానంద గారు చెప్పిన కొటేషన్స్, సూక్తులు ఇప్పుడు మనము నవంబర్ 11th నుంచి నవంబర్ 20th వరకు తెలుసుకుందాం. November 11th. All our actions in this world will determine our future life. ఈ ప్రపంచంలో మన చేతలే మన భావి జీవితాన్ని నిర్ధారిస్తాయి. నవంబర్ 12th. A nation is advanced in proportion as education and intelligence spread among the masses. విద్య, విజ్ఞానము జనసామాన్యంలో ఎంతగా వ్యాపిస్తే దేశం అంతగా పెంపొందుతుంది. November 13th. 3 things are necessary to the student who wishes to succeed. First, give up all ideas of enjoyment in this world, and the next, care only for God and truth. విశుద్ధత, నిజమైన జిజ్ఞాస, ధృతి అనేవి శిష్యునికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు. అపవిత్రుడికి ఎన్నడూ ఆధ్యాత్మికత కలుగదు. ఎవరికైనా పారమార్థికత వంటబట్టాలంటే మనోవాక్కాయాలలో పవిత్రతను పొందాలి. November 14th. Truth can never come to us as long as we are selfish. మనం స్వార్థపరులుగా ఉన్నంత వరకు మనకు సత్యం గోచరించదు. November 15th. It is truth alone that gives strength. సత్యం ఒక్కటే బలాన్ని ఇవ్వగలదు. November 16th. Truth is purity, truth is all knowledge, truth must be strengthening, must be enlightening, must be invigorating. సత్యం పవిత్రమైంది, సత్యము సర్వజ్ఞం, సత్యము బలదాయకంగా ఉండాలి, జ్ఞానదాయకంగా ఉండాలి, జవసత్పదాయకమై ఉండాలి. November 17th. First we have to understand the ideal and then the methods by which we can make it practical. మొదట మన లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత దాన్ని ఆచరణలో పెట్టే మార్గాలను అన్వేషించాలి. November 18th. Truth does not pay homage to any society. Society has to pay homage to truth. సత్యం సమాజానికి తలవంచదు, సమాజమే సత్యానికి తలవంచాలి. November 19th. Throw all other nonsense to the winds. Split out your actions, good or bad, and never think of them again. What is done is done. Throw off superstition. Have no weakness even in the face of death. Do not repent. Do not brood over past deeds. జరగవలసింది ఏదో జరిగిపోయింది, చింతించకు. జరిగిపోయిన కార్యాలను గూర్చి పదే పదే తలపోయకు. వాటిని నీవు రద్దు చేయలేవు. కర్మఫలం కలిగే తీరుతుంది, దానిని ఎదుర్కో. కానీ చేసిన తప్పునే మరల చేయకుండా జాగ్రత్త వహించు. November 20th. Mystics in every religion speak the same tongue and teach the same truth. ప్రతి మతంలో ఉన్న ప్రవక్తలు ఒకే సత్యాన్ని బోధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని సూక్తులతో మళ్ళీ కలుద్దాం. జై వివేకానంద్.